అంటే ఇప్పుడు మనం వ్యాయామం చేసేటప్పుడు ఎవరి సజెషన్ తీసుకోవాలంటారు? ఇన్ జనరల్‌గా ఇప్పుడు మనకి వాళ్ళు జిమ్ వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. లేదా యోగా మాస్టర్ చెప్తూ ఉంటారు. ఇంతసేపు చేయండి, ఇంతసేపు ఉండండి అని. అంటే అది మన బాడీని బట్టి చూసి చెప్తారా? లేకపోతే ఇప్పుడు మీరన్నట్టు ఇది కార్డియాక్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే బాడీని ఎక్కువ స్ట్రెస్ ఇస్తే ఖచ్చితంగా ఆల్ ఆఫ్ సడెన్ అది గివ్ అప్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని తీసుకున్నా మనం మోయగలిగినంత వెయిట్ అయితేనే మోయగలం. దానికి మించి వెయిట్ ఏస్తే మనం కూడా పడిపోతాం. అవును. సో, అలాంటి సందర్భాల్లో మనకి ఎలా తెలుస్తుంది? ఇంత టైమే నేను చెయ్యాలి. సో, ఇంత టైం నేను స్లీప్ తీసుకోవాలని ఎలా తెలుస్తుంది మనకి? సో, ప్రైమరీగా నేనేం చెప్తుంటానంటే, అసలు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు చేయాల్సిన సీవీపీ. హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేటివి జనరల్‌గా ఇండియన్ మెన్ కంటే ఉమెన్‌లో చాలా తక్కువ. సో, ఆల్రెడీ 10 బిలో ఉంది అంటే ఎక్సర్సైజ్‌లు అసలు వెంటనే స్టార్ట్ చేయొద్దు. బికాజ్ వాళ్ళకి ఎస్ఓబి అంటే దమ్ అనేది తొందర వస్తుంది, ఆయాసం అనేది తొందర వస్తుంది. సో, దేర్ కెపాసిటీ టు ఫీల్ ఫెటింగ్ అంటే అలసిపోవడం అనేది తొందరగా అలసిపోతారు. అంటే దీని కారణంగానే అలసిపోతూ ఉంటారా సార్? దీని కారణంగానే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కాబట్టి.